అందరికీ నమస్తే అండి. ఇవాళ మా అభిరామ్ థర్డ్ బర్త్డే అన్నమాట. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా జరుపుకున్నాము, ఆ ప్రోగ్రామ్ ఎలా అయింది అనేది చూసి ఆనందించేయండి. యాక్చువల్లీ ఆ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ అనమాట బర్త్డే పార్టీ. ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఇక విమల్ వాళ్ళ వైపు మొత్తం డెకరేషన్ స్టార్ట్ అయింది. చూసారా ఎంతమంది ఉన్నారో? తిస్యా, ఇషాన్, మణికంఠ, హాసిని, ఇంకా మా పెద్ద అబ్బాయి రవళి అందరూ కలిసి రూమ్ని డెకరేట్ చేస్తున్నారనమాట. మా అభిరామ్కి ఏంటో ఈ ప్రొక్లైనర్లు, రోడ్ రోలర్స్, లారీస్, ట్రక్స్ ఇలాంటివంటే చాలా ఇష్టం అండి. వాడికి హెవీ వెహికల్స్ అన్నా ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో ఆ థీమ్తోనే డెకరేషన్ ప్లాన్ చేశారు. చాలా చక్కగా ఉందండి. అదిగండి బెలూన్స్ చుట్టూ అవి ఉంటాయి కదా, ఎక్స్కవేటర్స్, రోడ్ రోలర్స్, వర్క్ జరుగుతూ ట్రక్స్, లారీస్ ఇవి అనమాట. అదేంటో ఒక్కొక్కరి సరదా ఒకలాగా ఉంటుంది కదా పిల్లలది. వాడికేమో ఈ హెవీ వెహికల్స్ అంటే ట్రక్స్ అంటే చాలా ఇష్టం. సో అదే థీమ్తో డెకరేషన్ చేశారనమాట. డెకరేషన్ అంతా పూర్తి మధ్యాహ్నం అంతా పిల్లలందరూ కలిసి చేశారండి. చక్కగా అయింది. ఏదైనా చూడండి ప్రేమతో చేసింది ఆ అందమే వేరు కదా. నాకెందుకో చాలా సంతోషం అనిపించింది. పైన ఏంటో హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదండి, మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్. ఎంత చక్కటి అవకాశం కదా. సో మా రవళి ముందుగానే ఆర్డర్ చేసి పెట్టింది అన్నీను. ఇంకా సాయంత్రం అయింది, బర్త్డే బాయ్ రెడీ అయ్యాడు. ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఇవాళ నా స్పెషల్ డే, వీళ్ళందరూ నా గెస్ట్లు, నా ఫ్రెండ్స్ అని. ఇంకా ఆట ప్రారంభించాడు అనమాట. మంచి చీర్ఫుల్ మూడ్లోకి వచ్చేసారు. వీళ్ళంతా మా బిల్డింగ్లో పిల్లలండి. చెప్పాను కదా, మా 3 బిల్డింగ్స్ కలిపి కనీసం 10-15 మంది పిల్లలు ఉంటారండి. చాలా సందడిగా ఉంటుంది. బిల్డింగ్లో ఎవరి బర్త్డే అయినా అందరూ అక్కడ జాయిన్ అవుతారు. సో మా ఇంటికి కూడా అందరు పిల్లలు వచ్చారు. ఇంకా మా వాళ్ళందరినీ కూడా పిలిచాము, మా ఆడపడుచు వాళ్ళని. రోహిణి, మా 3వ ఆడపడుచు ప్రేమి, స్వాతి కూతురు యశిక అందరూ వచ్చారు. ఇక వీళ్ళేమో కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. చెర్రీ, ఆకాష్, సహర్ష, వెనకాల ఇషాన్, తినేమో మానస, రవళి వాళ్ళ కజిన్ అండి, బాపట్లలో ఉంటారు. ఇంకా లలిత గారు, మా పెద్ద ఆడపడుచు కూడా పైకి వచ్చారు. మా తోటి కోడలు విజయలక్ష్మి. ఇక పార్టీ ప్రారంభం కాబోతుంది. మా తిస్సి పాపనేమో వైట్ థీమ్ డ్రెస్, తిస్య ఇంకా దీక్షిత వైట్ థీమ్ డ్రెస్ వేసుకున్నారు. బాగుంది వాళ్ళ థీమ్ డ్రెస్సింగ్. ఇంకా పాటలు ప్లే చేస్తుంటే పిల్లలు కొద్దిసేపు సరదాగా డాన్స్. ఏదో బర్త్డే అంటే ఇంక పిల్లలకు ఉత్సాహం కదండి. ఇవాళ నా బర్త్డే అని మా అభిరామ్కి ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకంటే అందరు రావటం, వాడిని విష్ చేయడం వాడికి అర్థమైపోయింది. ఇక మెయిన్ ఎక్సైట్మెంట్ కేక్తో ప్రారంభమైందండి. కేక్ రాగానే మాకు మా అభిరామ్ని ఆపడం చాలా కష్టమైందండి. కంట్రోల్ అవ్వట్లేదు. వాడికి ఆ కేక్ని చూసి ఎక్సైట్మెంట్, ఎప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు దాన్ని టేస్ట్ చేద్దామా అని అనమాట. చాలా కష్టంగా కొద్దిసేపు ఆపి కేక్వి ఫోటోలు, వీడియోలు అవి తీసిన తర్వాత ఇంకా మొత్తానికి కేక్ కటింగ్ సీన్ అయిందండి. చక్కగా అంటే ఈ థర్డ్ బర్త్డే కదా వాడికి ఇప్పుడే ఇంకా తెలిసింది. ఇంకా వేరే పిల్లల బర్త్డేస్ కూడా అటెండ్ చేస్తున్నారు కదా. సో బర్త్డే కేక్ అంటే ఏంటి, కటింగ్ అన్నీ తెలుసు. ఇక కేక్ టేస్ట్ చేసేటప్పుడు వాడి మొహంలో ఆనందం చూడాలండి. యూజువలీ మేము స్వీట్స్, కేక్స్ అవి పెట్టమండి, చిన్న పిల్లలు కదా, స్వీట్స్ అవి ఎక్కువ వద్దని. ఇంకా ఇది స్పెషల్ అకేషన్ కదా, నచ్చినంత తినొచ్చు అని వాడికి సంతోషం అనమాట. చిన్న పిల్లలకైనా చూడండి, బర్త్డే అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది నాకు ఈ డిజైన్ కేక్, ఆ డిజైన్ కేక్ అని. ఇక అర్జున్ ఏంటో వాళ్ళ పెద్దనాన్న ఎత్తుకోలేదని ఇందాకటి నుంచి చేతులు చాపి పిలుస్తున్నాడు అనమాట. ఇంకా మా విమల్ ఎత్తుకోగానే అదిగోండి చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, అన్న ఏం చేస్తున్నాడు అనేసి. అదిగోండి ఆయనకు మాత్రం కొద్దిగా పెట్టాము, ఎందుకంటే కొద్దిగా కోల్డ్ ఉంది. మొన్న మేము చెన్నై వెళ్ళి వచ్చిన తర్వాత కోల్డ్ అయిందనమాట. కొద్దిగా టేస్ట్కి కేక్ పెట్టారు. 2 పిల్లల్ని ఎత్తుకొని మా విమల్, రవళి ఫోటో
ఇంకా ఆ తర్వాత తాత నానమ్మ ఇద్దరం కూర్చొని కేక్ తినిపించాము. ఈ చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్నవే మనకు పెద్ద పండగలు కదండి. ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారు తాతగారు వాళ్ళు ప్రత్యేకంగా అభిరామ్ బర్త్డే కోసమని వచ్చారండి చిత్తూరు నుంచి. అలాగే మార్నింగ్ విద్యారంభం కూడా చేశాం కదా, అక్షరాభ్యాసము సరస్వతి మాత టెంపుల్లో. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. చక్కగా కేక్ అందరు తినిపిస్తుంటే అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఇక వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి. సురేఖ గారు అన్నయ్య గారు వాళ్ళు కొద్దిగా లేట్ వచ్చారనమాట. వాళ్ళు కూడా వచ్చి అభిరామ్కి బ్లెస్ చేసి అర్జున్ ఎత్తుకొని కొన్ని ఫోటోలు దిగాము. చాలా అందరం గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఇక పిన్ని బాబాయ్ తమ్ముడు మా రాహుల్ వైష్ణవి కూడా అభిరామ్తో ఫోటోలు దిగారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అందరికీ కేక్, చిప్స్, కొన్ని స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్ సర్వ్ చేసామన్నమాట. డిన్నర్కి ముందు అందరు రిలాక్స్గా కూర్చొని, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది కదా, రిలాక్స్గా కూర్చొని కేక్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నేను ఎప్పుడూ అంటున్నానండి, మేము అందరం గ్యాదర్ అయ్యామంటే చిన్న అకేషన్ కూడా ఒక పెద్ద ఫంక్షన్లా కనిపిస్తుందండి. ఇంకా ఇదేమో కిచెన్లో జరిగే హడావిడి. రవళి, వైషు, రోహిణి కలిసి అందరికీ ప్లేట్స్లో సర్వ్ చేసి ఇస్తే మా తిస్సి పాప చూడండి చక్కగా అందరికీ తెచ్చిస్తుంది. ఇక మేము ఇక్కడ నించొని ఉన్నాము. మామూలుగా లోపలేమో కొద్దిగా హడావిడి జరుగుతుంది. చల్ల గాలికి బయట నించొని ఉన్నాను అనమాట. నేనైతే కేక్ తినలేదు, చిప్స్ తిన్నాను. దీక్షి పాప బయటికి తెచ్చుకొని కూర్చొని తింటుంది. కిచెన్లోకి వెళ్ళి ఇంకా ఏంటి హడావిడని చూస్తూ నేను అన్నాను, లలిత గారు మీరు నేను ఒక కూల్ డ్రింక్ తాగుతూ ఫోటో దిగుదాము, వీడియో తీసుకుందామని చెప్పాను. కూల్ డ్రింక్ చూపించండి అని. మాజాకి మేము ప్రమోషన్ అనమాట మేమిద్దరం. ఏదో అలా సరదాగా గడిచిందండి ఆ రోజు ఈవినింగ్. ఇంకా రవళి వాళ్ళ పేరెంట్స్, వైషు వాళ్ళ పేరెంట్స్తో కొన్ని ఫోటోలు, వీడియోస్ తీయించుకున్నాం అనమాట. ఇవన్నీ మెమరీస్ కదా. ఇక డిన్నర్ టైం అవ్వొస్తుంది. కేటరింగ్ ఆర్డర్ ఇచ్చాము. ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే అండి. మా ఆడపడుచు వాళ్ళు కొందరు చాలామంది నాన్ వెజ్ తినరు. సో ఒక చికెన్ డిష్ వరకు ఆర్డర్ చేసి మిగతా అంతా వెజ్ ఆర్డర్ చేసామన్నమాట. పనీర్ కర్రీ, దాల్ ఫ్రై, చికెన్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, రోటీ, మిర్చి కసాలన్, డబల్ కా మీఠా ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట. చాలా నేను ఇంతకుముందే చెప్పాను కదా, మా ప్రతి ఫంక్షన్కి కేటరర్ ఈయనే వెంకటేష్ గారు అని. చాలా 20 మెంబర్స్కైనా సరేనండి చక్కగా పంపిస్తారు ఫుడ్. అసలు చాలామంది ఏంటంటే మినిమం
ఆర్డర్ ఇంత అని లేకుంటే చాలామంది ఇవ్వరు కేటరర్స్. ఈయనంటే మాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం కాబట్టి ఎంత క్వాంటిటీ అడిగినా చక్కగా సఫిషియెంట్గా ఇంకా టేస్టీగా ఎక్కువే పంపిస్తారు. ఇలా జరిగిందండి మా అభిరామ్ బర్త్డే. కొన్ని ఫోటోలు వీడియోలు సరదాగా చూసేయండి. బాయ్.